అర్జున్ అంటే ఆశిష్ రెడ్డి, ప్రతాప్ అంటే రవికృష్ణ ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియా అంటే వైష్ణవి చైతన్య అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓసారి ప్రతాప్ తమ ఊళ్ళో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్ళో నుంచి దివ్యావతి అంటే సంయుక్త మీనన్ అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యావతి దయ్యమైందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ చనిపోతుంటారు. ప్రియా ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్కి చెప్తుండగా అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్ ఆ దివ్యావతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యావతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లోకి నిజంగానే దయ్యం ఉందా? ఉంటే అర్జున్ని ఎందుకు చంపలేదు? చివరకు ఈ మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు అనేదే ఈ